నిఖిల్ మలయక్కల్ బిగ్ బాస్ సీజన్ 8 ట్రోఫీ గెలిచాడు. గెలవడమే కాదు, చరిత్ర సృష్టించాడు. అది ఎలా అంటే, ఒక నాన్ లోకల్ పర్సన్, నాన్ లోకల్ అని బయట ఎప్పుడు రాని ట్యాగు, ఎప్పుడు ఎవరి నోట్లో నుంచి ఎక్కడా కూడా మనవాడు కాదు అనే ఆ ట్యాగ్ ఏదైతే ఉందో అది బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో రాలేదు. అలాంటిది ఫర్ ద ఫస్ట్ టైం మనవాడు కాదు, కన్నడవాడు 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 అని ఎన్ని వచ్చినా 7th వీక్ నుంచి స్టార్ట్ అయిన ఆ ఇది తర్వాత 8 వీక్స్ కంటిన్యూగా జరుగుతూనే ఉన్నా కూడా ఇలాంటి టైంలో కూడా నిఖిల్ మలయక్కల్ విన్ అయ్యాడు అంటే, ఇది రాకుండా ఉండుంటే ఇంకా భారీ మార్జిన్తో గెలిచిండేవాడు. దట్ ఈస్ ఫర్ షూర్. ఎంతమంది డిజర్వ్డ్ కాదనో ఇంకొకటేనో ట్రోల్స్ చేసిన నిఖిల్ మలయక్కల్ ఈజ్ వెరీ డిజర్వ్స్ టు లిఫ్ట్ ద ట్రోఫీ ఫర్ షూర్. నేను చెప్పేదే, నిఖిల్ గౌతమ్ ఇద్దరు డిజర్వ్డే. ఇద్దరికి వాళ్ళ క్వాలిటీస్ వాళ్ళకు ఉన్నాయి. నిఖిల్ క్వాలిటీస్ చెప్తా వినండి. నిఖిల్ గెలుపుకు కారణం ఒకటే, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా 15 వారాలు ఆడాడు అనేది నెంబర్ 1. నెంబర్ 2, ఆడిన ప్రతి టాస్క్ లో ఆల్మోస్ట్ గెలిచేశాడు, ఆల్మోస్ట్ 99%. నెంబర్ 3, ఎన్ని బ్లేమ్స్ పడ్డా, క్యారెక్టర్ మీద బ్లేమ్స్ పడ్డాయి, భారీ బ్లేమ్స్, అమ్మాయిల రిలేటెడ్ గా బ్లేమ్స్ పడ్డాయి. ఆ బ్లేమ్స్ పడ్డా కూడా వాటిని తీసుకొని డౌన్ అవ్వకుండా, ఎలాగైతే గౌతమ్ కృష్ణ ఎలిమినేటెడ్ అన్న స్థాయి నుంచి నేను ఎలిమినేట్ అయ్యా, నేను ఇంక విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కడుంది అనేది డౌన్ ఫీల్ అవ్వకుండా ఎలాగైతే ఎదిగాడో, అదే విధంగా బ్లేముల మీద బ్లేములు తీసుకొని నిఖిల్ నాకు అయిపోయింది, అమ్మాయిలు ఇంతమంది వచ్చి నిందలేస్తే నేను ఎలా గెలుస్తాను అనేది ఆలోచించకుండా స్ట్రాంగ్ గా నేను గెలవగలను అని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యి ఆడిన విధానం ఏదైతుందో వెరీ ఇన్స్పిరేషనల్, వెరీ అప్రిషియబుల్. అంతే, దట్ ఈస్ ఫర్ షూర్. ఎన్ని నిందలు పడ్డా ఆడాడు చూసారా, ఎన్ని నిందలు పడ్డా అవతల వాళ్ళ అమ్మాయిలు ఒక్క మాట అనకుండా చాలా పొలైట్ గా అంతే విధంగా డీల్ చేసుకుని ఆ ప్రెజర్లన్నీ తీసుకొని ఆడిన విధానం, దట్ ఈస్ బిగ్గెస్ట్ విన్నర్ క్వాలిటీ ఇన్ నిఖిల్ మలయక్కల్. దట్ ఈస్ ఫర్ షూర్. హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ స్ట్రాంగ్ కంటెస్టెంట్. స్ట్రాంగ్ ఎమోషనల్ కంట్రోల్ ఉంది, చాలా బాగా ఆడాడు. ఇక హీ డిజర్వ్స్ టు విన్ ద టైటిల్, దట్ ఈస్ ఫర్ షూర్. ఎన్ని జరిగినా ఇప్పుడు యూట్యూబ్ కమ్యూనిటీ పోల్స్ గురించి మాట్లాడతాను. ఒక 2 minutes మాట్లాడిన తర్వాత గౌతమ్ కృష్ణ గురించి మాట్లాడి, రామ్ చరణ్ గారు ఏం చేశారు, ప్రైజ్ మనీ ఏం జరిగింది, ఎవరు డబ్బులు తీసుకున్నారు, ఇవన్నీ చెప్తాను. ఫస్ట్, యూట్యూబ్ కమ్యూనిటీ పోల్స్ ని మిస్లీడ్ చేయొచ్చు అనేసి చాలా మంది పోల్స్ పెట్టారు, చాలా మంది స్టోరీస్ లో అవి పెట్టారు, చాలా మంది వీడియోస్ కూడా చేశారు. ఎస్, చేయొచ్చు. కానీ ఈ సీజన్ లో అది జరిగింది అంటే నేను నమ్మను. ఎందుకంటే లాజిక్ చెప్తాను, లాజిక్స్ తోనే మాట్లాడదాం. నా పోల్లో 7 లక్షల ఓట్లు పడ్డాయి, 6 లక్షల ఓట్లు పడ్డాయి, 5.5 పడ్డాయి. చాలా మంది పోల్స్ లో ఇంకా 5, 6 అన్ని పడతానే ఉన్నాయి. సో నిఖిల్ కి గౌతానికి నా దాంట్లో 150,000 ఓట్లు ఉన్నాయి కమ్యూనిటీ పోల్లో డిఫరెన్స్. 150,000 ఓట్లు అంటే అనొచ్చు 6 లక్షలు ఓట్లు ఇవ్వలేదురా, 1 లక్ష ఓట్లు ఇస్తే చాలని అంటున్నారు అందరూ. ఆ 1,00,000 ఓట్లే నిఖిల్కి వేసారు అనుకుందాం, లేదా గౌతమ్కి వేసారు అనుకుందాం. ఒక్కొక్క ఓటుకి ₹3 నుంచి ₹3.5 అందరూ పెట్టే స్క్రీన్ షాట్ లో ఉంది, ఇది కమ్యూనిటీ ఓట్ల కోసం. ఆ 3 లక్షలు అంటే నా ఒక్క పోల్లే కొనాలంటే 4.5 లక్షల డబ్బులు అవుతాయి. అలాంటి పోల్స్ నేను 30-40 పెట్టా ఈ సీజన్ లో. నాకంటే 50-60 పెట్టిన వాళ్ళు వచ్చిన మంది ఉన్నారు యూట్యూబర్స్. ఏది బీభత్సమైన పోల్స్ పెట్టి ఆ రోజుకి 3-4 పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాటన్నిటిలో నిఖిల్ లీడు. బిగ్ బాస్ రిలేటెడ్ పోల్స్ లోనే కాదు, ఏ ఛానల్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి, సినిమాకి సంబంధించిన రివ్యూస్ కి సంబంధించిన ఛానల్స్ లో కావచ్చు, ఎన్ని ఛానల్లో నిఖిల్ ప్రతి యూట్యూబ్ పోల్లో 99% ఆఫ్ యూట్యూబ్ పోల్స్ లో టాప్ లో ఉన్నాడు. ఇది గౌతమ్ డైరెక్ట్ గా గౌతమ్ కోటేయండి అనే యూట్యూబ్ ఛానల్స్ లో కూడా. అప్పుడు ఇన్ని పోల్స్ ని మేనేజ్ చేస్తూ చూసుకుంటూ వాళ్ళు డబ్బులు పే చేసి చేయాలంటే నిఖిల్ మలయక్కల్ వాళ్ళ నాన్న వాళ్ళు ఆస్తులు అమ్ముకొని తలతాకట్టు పెట్టినా కూడా కుదరదు. కొన్ని 10 కోట్లు, ఒక 20-30 కోట్లు ఖర్చు పెడితే అన్నింటిలో లీళ్ళు ఉన్నాడు వీళ్ళు చెప్పిన ప్రకారం. దట్ ఈస్ ఇంపాసిబుల్. దెర్ ఈస్ నో డౌట్. ఒక పోల్లో ఏదైనా మ్యానిపులేట్ జరిగితే దాన్ని మ్యానిపులేట్ అనుకోవచ్చు, కానీ ఇన్ని పోల్స్ లో ఏకదాటిగా కొన్ని లక్షల ఓట్స్ డిఫరెన్స్ వచ్చినప్పుడు నిఖిల్ ఎలారా అన్డిజర్వ్డ్ అవుతాడు, నిఖిల్ ఎలాగరా ఫేక్ అవుతుంది ఇంకా అనేవాళ్ళు కూడా ఉంటారు. అనే వాళ్ళని అన్నివ్వండి, ఎవరి గురించి ఎవరు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీద బెస్ట్ విన్ అంటే సింపుల్, ఎవరైతే జనాలు ఎక్కువ మంది ఓట్లు వేస్తారో, ఎక్కువ మంది జనాలకి ఎవడైతే నచ్చుతాడో వాళ్ళే విన్నర్. ఇంక నీకు నాకు నచ్చలేదు, ఇంకొకటి నచ్చలేదు అనేసి అదేం ఉండదు. ఎవరికి ఎక్కువ నచ్చుతాడో జనాలు వాళ్ళే విన్నర్, దట్ ఈస్ ఫర్ షూర్. ఇంకా నెగిటివ్ ప్రోపగండా అది ఇది తీసుకొచ్చే వాళ్ళు నెగ్లెక్ట్ చేసేయండి. ఎవరు గెలిచినా అంతే. గౌతమ్ గెలిచినా కూడా సేమ్ చెప్పేవాను, గౌతమ్ డిజర్వ్స్. నిఖిల్ చెప్పేసి నిఖిల్ ఫ్యాన్స్ ఏమన్నా అంటే నేను ఒప్పుకునేవాడు కాదు, ఎందుకంటే గౌతమ్ కూడా ఆడాడు. డౌన్ పొజిషన్ 3 ఉన్నారయ్యా టాప్ 3లో, నబీలు, నిఖిల్, గౌతమ్. సో నబీల్ ఉన్నప్పుడు 25 లక్షల రూపాయలు, 25 lakhs, 25 లక్షలు ఆఫర్ చేశారట. ఆఫర్ చేయడమే కాదు, నబీల్ భలే అనిపించాడు స్వామి. వాట్ ఏ పర్సన్. సెల్ఫిష్ అన్నారు పాపం. అక్కడ ఇన్ఫినిటీ రూమ్లోకి వెళ్ళి అతని గురించి ఏం కోరుకోకుండా వేరే వాళ్ళ గురించి కోరుకున్నాడు. 15 లక్షలు రాసిన రోజు అందరూ ఇద్దరు చేతుల్లో పట్టుకొని రామ్ చరణ్ గారు నిఖిల్ మలయక్కల్ చేతులు లిఫ్ట్ చేసి టైటిల్ విన్నర్ అని అనౌన్స్ చేసిన తర్వాత గౌతమ్ కృష్ణ చాలా ఫీల్ అయ్యాడంట.
స్టేజ్ మీద కూడా చాలా బాధపడ్డాడు పాపం. దాంతోపాటుగా బయటకు వచ్చిన తర్వాత కూడా కొంచెం ఎక్కువ ఎమోషనల్ ఫీల్ అయ్యాడంటే, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ని చూసి విన్నింగ్ స్పీచ్ వచ్చేసరికి అది కూడా చెప్తాను నేను. విన్నింగ్ స్పీచ్ వచ్చి నిఖిల్ వచ్చి పరాయి వాడిని అనుకోకుండా మీ వాడిగా చూసి నన్ను ఓట్లేసి గెలిపించిన తెలుగు ప్రజలందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నేను పరాయి వాడిని కాదు, మీ వాడిని, ఇక్కడే బతుకుతున్నాను చాలా సంవత్సరాల నుంచి. అది గుర్తుపెట్టుకుని నన్ను గెలిపించారు చూసారా, దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాననే స్పీచ్ స్టార్ట్ చేసి అలా మాట్లాడాడంట. గౌతమ్ వచ్చేసరికి మా పేరెంట్స్ ఇక్కడ దాకా వచ్చి ఓడిపోయాడే మా బిడ్డ అనేసి వాళ్ళ బాధ చూసి నాకు బాధ వేస్తుంది అని చాలా ఎమోషనల్గా మాట్లాడాడంట. చాలా హైలైట్ అయ్యే అవకాశం ఉంది ఈ ఎపిసోడ్కి. అది గౌతమ్ ఈ సీజన్లో మాట్లాడిన మాటలు చాలా బాగున్నాయి. కొన్ని సిచ్యువేషన్ చాలా బాగా అనిపించిందట ఆ సిచ్యువేషన్స్ అన్ని. దాంతోపాటుగా రామ్ చరణ్ గారు టేస్టీ తేజతో బాగా మాట్లాడారంట, గంగవ్వ గారితో బాగా మాట్లాడారంట, అవినాష్తో, రోహిణి గారితో అలా బాగా మాట్లాడారంట రామ్ చరణ్ గారు. సో రామ్ చరణ్ గారు రావడం అనేది బిగ్గెస్ట్ థింగ్, మామూలు కాదు. ఏదో ప్యాన్ వరల్డ్ స్టార్ని తీసుకొచ్చేసారు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి. వాళ్ళ అదృష్టవంతులు గౌతమ్ అండ్ నిఖిల్. వాళ్ళిద్దరూ చేతులు పట్టుకుని రామ్ చరణ్ గారు విన్నర్ అనౌన్స్ చేయడం అంటే చిన్న విషయం కాదు, ఇంపాసిబుల్. ఆయన ఎలా తీసుకొచ్చారో ఎలా సాధ్యమైంది, కానీ టూ గుడ్ అంతే. ఇప్పుడు అయిపోయిన తర్వాత